దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన పరిశుద్ధమ్మ గారికి సంఘపక్షాన వారికి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. శాంతకుమార్ వచ్చి ఒక పాట పాడి దేవుని పరిచయాలని సమయం వారికి ఇస్తున్నాం. ఎక్కడున్నారు? ఈ పాట కోయిర్ టీం వారికి ఇవ్వాలని సిద్ధపరుచున్నాం. మరి వచ్చే పాట దయచేసి కోయిర్ టీం వారు ఎక్కడున్నా మరి త్వరగా రండి. సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ త్వరగా రావాలని మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్తుతిప్రదాతవై. నా యేసయ్యా కృప చూపుచున్నావు,
సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుకున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుకున్నావు ఆరాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే ఆకాశమందు నుండి ఆశీర్వదించితివి అభయుడనైన నేను కనికరింపబడితిని ఆకాశమందు నుండి ఆశీర్వదించితివి అభయుడనైన నేను కనికరింపబడితిని నీలో నిలుపుటకు బహుగా భరించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు నీలో నిలుచుటకు బహుగా భరించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు ఆరాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపుత్రుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు బుద్ధి ప్రదాతవై నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపుత్రుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు బుద్ధి ప్రదాతవై ఆరాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. అది చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన శాంతకుమారి గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కోయిర్ టీం వారు వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరచాలని సమయం ఇస్తున్నాము. ఎన్ని పాటలా మీ పెద్దగడ వస్తే పాటలు ఇస్తాం. మరి ఇప్పుడు నేను కోయిర్ టీం వారు అన్నాక గబగబా పరిగెత్తుకొచ్చినట్టున్నారు మీరు.
మాధుర్యం రెండోసారి. తబలా ఉంది. జీ రండి. రండి. ఇచ్చుకో. లాస్ట్ టైం గుర్తుందా? తీసుకోను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లాస్ట్ లైన్ దాంట్లో పల్ల మన వ్యాధి బాధిస్తుంది. కష్టాలు నష్టాలు నన్ను భరించగా జ్వరం అంట అడిగిన తగ్గించుకోవడం పెద్దగా నీవేనా 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 మంచి యేసయ్యా నీలో నా
లాస్ట్ నేను మనని తొక్కతో పాడడం
స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని పాటలు పాడిన మరి కోయిటి వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో మనం స్తోత్రాలు చెప్పుకుందరి. అందరూ మోకరించిన వారు మోకరించండి, లేని ఎడల లేచి నిలబడినట్లయితే స్తోత్రాలు చెప్పుకుందరి. దయచేసి అందరూ మోకరించండి. మోకరించలేని శక్తి లేని వారు లేచి నిలబడండి. దేవునికి మనం లోపడదారి, దేవుని మాటకు విధేయులుగా జీవిద్దారి. దయచేసి దేవుని సన్నిధిలో మనము భయముతో దేవుని ఆరాధన చేస్తారు. స్తోత్రాలు చెప్పుకుందాం. అందరూ కూడా ఎక్కివించండి. దేవుని సన్నిధానంలో ఆయన సముఖంలో మనమున్నాం ప్రియులరా. ఆయన నీడలో ఆయన మనల్ని దాచి ఉన్నాడు. ఎన్నో శ్రమలు శోధనలు మన జీవితాల్లో ఎదురైనా దేవుడు అటన్నిటిలో నుండి మనల్ని విడిపించి మరొక నూతన సంవత్సరాలకి మనల్ని అడుగు పెట్టించి మరి నూతనమైనటువంటి కృపలతో ఆయన మనల్ని బలపరుస్తూ మరొక నూతనమైన సభలను దేవుడు మనకిచ్చి ఆయన సన్నిధిలోనికి వచ్చే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గణపరచవలసిన వారమైన. అదేవిధంగా ముందుగా స్తోత్రారాధన చెప్పుకుందాం, తర్వాత స్తుతి ఆరాధన చేసుకుందాం. స్తోత్రములు శాంతి మహిమ శాంతి వచ్చే స్తోత్రాలు చెప్తారు. స్తుతి ఆరాధన మరలా క్వైట్యంతో కలిసి స్తుతి ఆరాధన చేసుకుందాం. త్రియక దేవుని స్తుతి చెల్లించుకుందాం. అందరూ ఏకీవించండి, తలలంచండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. భూతవర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవునగు ప్రభు పరిశుద్ధుడు 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 ఆ సింహాసనమందు ఆసీనుడయుండి యుగాయుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవ్యుడ్నెను, దానిని బట్టియే సృష్టింపబడిను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు. ఆమేన్. దేవుని గొర్రెపిల్ల, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి ప్రతి అంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జన్మలోనూ దేవుని కొరకు మనుషులు అనుకొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని క్రొత్త పాట పాడుదురు. ఆమేన్. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు. ఆమేన్. సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగములకు కలుగునుగాక. ఆమేన్. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము. ఆమేన్. యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక. ఆమేన్. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు యుగములు స్తుతింపనుగాక. సింహాసనాసీనుడై సమస్తమును నూతనమైనవిగా చేయవానికి ఆదియు అంతమునై ఉన్నవానికి జీవజలమును ఉచితముగా అనుగ్రహించువానికి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయవానికి సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దేవాలయమై ఉన్నవానికి నిరంతరము స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఆమేన్. ఇదిగో యేసుక్రీస్తు మెగారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. పూజలందరూ ఆయనను చూచి రమ్ము కొట్టుకుందురు. అవును. ఆమేన్. నమ్మకమైన సత్యసాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును
భూపతులకు అధిపతియునైన అల్ఫాయు ఓమేగయు అయి ఉన్న 7 సువర్ణ దీపంబుల మధ్యనున్న హిమమంత ధవలమైన తలయు తల వెంట్రుకలు కలిగిన అగ్నిజ్వాల వంటి కన్నులు కలిగిన అప్రంచితో సమానమైన పాదములు కలిగిన విస్తార జలప్రవాహముల ధ్వని వంటి స్వరము కలిగిన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉన్న నోడి నుండి 2 అంచుల వాడిగల ఖడ్గము వెడల్చుండెడి ముఖము మహాతేజస్తో ప్రకాశించున్న సూర్యుని వలె ఉన్నవానికి మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ఘనతయు ప్రభావమును యుగములకు కలుగునుగాక. ఆమేన్. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతునైతిని కానీ ఇదిగో యుగములు సజీవున్నాయి ఉన్నాను మరియు మరణం యొక్కయు పతలోక్మి యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని సెలవిచ్చిన యేసుక్రీస్తుకు మహిమ ఘనత ప్రభావములు కృతజ్ఞతాస్తుతులు యుగములకు కలుగునుగాక. ఆమేన్. 7 నక్షత్రముడు దేవుని 7 ఆత్మలను కలవానికి దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీవాడను ఎవడును తీయలేకుండా వేవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధునికి ఆమేన్ అనువానికి దేవుని సృష్టికి ఆదియునైన వానికి దావీదు వేరుచిగురును సంతానమును ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నవానికి దేవుని చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చిన యేసుక్రీస్తుకు సర్వలోకాలను జయించి తన పరిశుద్ధతతో సత్యముతో ఎవరు చేయలేని అమూల్య త్యాగంతో తన గాయములలో మనలను పొదిగి ఉన్న సహనశీలికి దీర్ఘశాంతుడికి కృపవాత్సల్యానికి తన సమస్తమును పాపల కొరకే దారబోసిన వానికి నిత్య జీవమును ఇచ్చుటకు దినమంతా మన వైపు చేతులు చాపుచున్న దేవుని కుమారుడును ప్రభువును ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారికి యుగములు సర్వలోకము అందాలి సర్వస్వము శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తోత్రములు చెల్లించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. కొట్టి వారు ముందుకు రండి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మనకిచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఆరాధించుకుందాం. ఆయన ఆరాధించే కృపాభాగ్యం దేవుడు మనకిచ్చినాడండి. పరలోకములో దేవదూతలు కోటాను కోట్ల దూత సైన్య సమూహములు నిత్యము ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో ఆరాధించబడుతున్న దేవాది దేవుడు భూలోకములో దినాతి దీనులమైన పాపాత్ములమైన మనలను ప్రేమించి మన కొరకు దిగి వచ్చినటువంటి దేవుని మనసారా స్తుతిద్దామండి. మన స్తుతులు అందుకోవడానికి ఆయన మన మధ్యకు వచ్చినాడు. ఆయన సింహాసనం మన మధ్య వేయబడి ఉన్నది. ఆయన కన్ను దృష్టి మన మీద ఉన్నది. ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన స్తుతిస్తూ ఆరాధించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వచ్చే పాటే హల్లెలూయా స్తుతి మహిమ అని పాట పాడుకుంటూ దేవుని గణపరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోవాలి, నోరు తెరవాలి, దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించాలి. దేవా, ఈరోజు నీ సన్నిధిలో నిలిచే భాగ్యం మాకు ఇచ్చావయ్యా. నీకే వందనాలయ్యా. నువ్వెంత గొప్పవాడవయ్యా. నువ్వు మమ్మల్ని ప్రేమించిన దేవుడవయ్యా. అయ్యా, పాపములతో శాపములతో దూరం అయిపోయిన మమ్మలను తిరిగి నీ సన్నిధికి సమకూర్చిన గొప్ప దేవుడు అయ్యా. నీ సన్నిధిలో నిలిచి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చావయ్యా. ఎందరికో లేని భాగ్యము అయ్యా, ఎందరో పొందుకోలేని భాగ్యము ఈరోజు దినాతి దీనులమైన మాకిచ్చిన గొప్ప దేవ, మీకే స్తోత్రమయ్యా 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 అని దేవుని స్తుతిస్తూ కనపరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. గ్లోరీ. స్తోత్రం. మహాదేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన సృష్టికర్తకు దేవదేవుని స్తుతిస్తూ గణపరుచుకుందాం. స్తోత్రం.
స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. చప్పట్లు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. స్తోత్రం. సైన్యములకు అధిపతి దేవుడు సర్వలోకమైన మహిమతో నింపబడి ఉన్నది. ఆయన స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాయి. Glory. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. మన సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. స్తోత్రం. చప్పట్లు. మనసారి దేవుని స్తుతిద్దాం ప్రియులారా. ఆకాశము నుండి మన్నా కురిపించిన దేవుడు, బండ నుండి నీళ్ళిచ్చిన దేవుడు, మన జీవితాలలో నెమ్మది సమాధానము కలుగజేసే దేవుడు, మన కుటుంబాలకు క్షేమాన్ని క్షేమాభివృద్ధిని కలుగజేస్తే కృప కలిగిన దేవుని స్తుతిస్తూ కనపరుచుకుందాం. ఇశ్రాయేలీయులకు పగలు నాగస్తంభంలో రాత్రి అగ్ని స్తంభంలో తోడై నడిపించిన దేవుడు ఈరోజు మన మధ్య ఉన్నాడు. ఆయన ఆత్మచేత నడిపించే దేవుడు అని జ్ఞాపకం చేసుకుని ఆత్మతో సత్యముతో దేవుడు స్తుతిస్తూ ఉంటాం. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. కొండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. పాడమందరం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి మనసారా, రెండు చేతులు పైకెత్తి మనసారా. ఇచ్చిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఆయనే మనల్ని పోషించువాడు, ఆయనే మనల్ని రక్షించువాడు, సంరక్షకుడై ఉన్నవాడు. ఆయనను మాత్రమే మనం తలంచుకుందాం. బండలో నుండి నీళ్ళిచ్చిన వాడు, మధుర జలమును ఇశ్రాయేలు సమృద్ధిగా తనివి తీర త్రాగిది తృప్తి చెంది దేవుని కనపరిచారండి. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఉన్నత ప్రేమ, కృప, సమాధానములను మన జీవితాలలో జీవజలములుగా ప్రవహింపచేసి మన ఆత్మ జీవితములను బలపరిచే మహిమ కలిగిన దేవుని మనసారా చప్పట్లు కొడుతూ దేవునికి కృతజ్ఞతలు తెలిచేద్దాం, కృతజ్ఞతలు తెలిచేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎండిపోయిన మన జీవితాలలో, మోడువారిన మన జీవితాలలో ఆయన తన జీవజలములు ప్రవహింపచేసే దేవుడు అండి. తన ఆత్మవర్షం మన మీద కుమ్మరించే దేవుడు, మన జీవితాల్లో నూతనత్వాన్ని కలుగచేసే దేవుడు. అట్టి దేవునికి మనము జ్ఞాపకం చేసుకుందామండి. మన దేవుడు నమ్మదగినవాడు, మన దేవుడు ప్రేమించే దేవుడు, ప్రేమించే దేవుడు. దుఃఖములో ఉన్న నిన్ను, వేదనలో ఉన్న నిన్ను ఓదార్చే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నీ స్థితిని చూసే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వే పరిస్థితిలో ఉన్నావో ఆయన మర్చిపోయేవాడు కాదమ్మా, ఆయన విడిచిపెట్టేవాడు కాదమ్మా. తల్లి మరచినా, తండ్రి విడిచినా నేను నిన్ను మరవను, చూడుము నా అరచేతులలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు. ఆయన మనల్ని చూసే దేవుడు అండి. ఆయన సన్నిధానంలో ఆయనతో కలిసి ఈ ప్రత్యేకముగా 5 దినాలు ప్రభువుతో కలిసి మనం జీవించాలని, ఆయనతో కలిసి సహవాసం చేయాలని, ఆయనతో కలిసి మనం మాట్లాడాలని, ఆయన మనతో మాట్లాడాలని, మన జీవిత పరిస్థితులు మార్చాలని, మన స్థితిగతులు సరిచేయాలని, మనం నడవలసిన మార్గాన్ని మనకు తెలియచేయాలని, మనము చేయవలసిన గమ్యాన్ని మనకు చేర్చాలని, మనము చేయవలసిన ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలని ఆయన మన కొరకు ప్రత్యేకమైన దినాలు ఏర్పాటు చేసి ఆయన సన్నిధికి తీసుకొచ్చిన దేవునికి మనసారా కృతజ్ఞతలు తెలియచేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. తండ్రి తన బిడ్డలను ప్రేమించినట్లుగా, తల్లి తన బిడ్డలను ప్రేమించినట్లుగా ఆయన కన్న తల్లి వలె మనం ప్రేమిస్తున్నాడండి, కన్న తండ్రి వలె మనల్ని ప్రేమిస్తున్నాడండి. నీ దుఃఖమును చూసే దేవుడు, నీకు దుఃఖమును చూసే దేవుడు, నీ కన్నీరు చూసే దేవుడు. లోపల కుమిలిపోతూ, లోపల వేదన పడుతూ, ఎవరికి చెప్పుకోలేక, బయట చెప్పుకోలేక దుఃఖపడుతూ కుములుతున్న నిన్ను చూసిన దేవుడు అమ్మా, నిన్ను చూసిన దేవుడు. ఎవరి నిమిత్తం ఏడుస్తున్నావు, ఎవరి నిమిత్తం దుఃఖపడుతున్నావు, ఎవరు లేరని వేదన పడుతున్నావు, ఎవరి కొరకు ఆశతో ఎదురు చూస్తున్నావు, ఆయన నీకు సహాయం చేసి నిన్ను ఓదార్చుటకు దిగవచ్చిన దేవుడు, ఓదార్చుటకు దిగవచ్చిన దేవుడు. ఇశ్రాయేలీయుల కన్నీరుని నేను చూసి ఉన్నాను, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇదిగో వారిని విడిపించడానికి, ఐగుప్తు నుండి విడిపించడానికి, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశమును నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను అని వాగ్దానం చేసిన వాడు. ఈరోజు మనలను మన బంధకాలలో, బాధలలో, బలహీనతలు, సమస్యలు, భారములని బంధకాలు విడిపించడానికి నీ దుఃఖము చూసిన దేవుడు, నీ కన్నీరు చూసిన దేవుడు ఇదిగో తన ఉన్నతమైన కృప ద్వారా క్షేమము, సమాధానము, సంతోషం, ఆనందం, ఆశీర్వాదం, అభివృద్ధి, క్షేమాభివృద్ధిలోనికి నడిపించడానికి దిగి వచ్చిన దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే
యేసయ్యా 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 నిన్నే కొలుతున్నయ్యా నీవే నా రాజువయ్యా నిన్నే కొలుతున్నయ్యా నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 స్తోత్రం స్తోత్రం అనుసారం ఆయన మనను ప్రేమించి నీ దుఃఖము నుండి నీ దుఃఖ బాధల నుండి నీ కన్నీటి నుండి నీ వేదన నుండి నీ శోధన నుండి నీ బాధల నుండి నీ బలహీనతల నుండి నీ మీదకి వచ్చే అపాయముల నుండి అపవాది శోధనల నుండి మనల్ని విడిపించడానికి దేవుడు మన మధ్యకు దిగి వచ్చినాడండి, మన మధ్యకు వచ్చినాడండి. నీ జీవితంలో నువ్వు పొందలేనటువంటి సంతోషం, పొందలేని సమాధానం, పొందలేని ఆనందం, శాంతి, మనశ్శాంతి నీ జీవితంలో నింపడానికి, నీ జీవితానికి క్షేమాన్ని, నీ కుటుంబానికి క్షేమాన్ని, నీ బిడ్డల జీవితాలకు క్షేమాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి, క్షేమాభివృద్ధి కలుగచేయడానికి, ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగచేయడానికి, ఆత్మీయంగా బలపరచడానికి, ఆత్మీయంగా సిద్ధపరచడానికి, ఆత్మీయంగా ప్రోత్సహించడానికి, పురుకొల్పడానికి, ఆత్మీయంగా నిన్ను నడిపించడానికి నీ కొరకు నా కొరకు దిగి వచ్చిన దేవునికి మనసారా చప్పట్లు కొడితే దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక, యేసయ్యకే చెల్లునుగాక. నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక, నీ మీద శోధనలు తొలగిపోవునుగాక, నీ బంధకములు విడిపోవునుగాక, నీ బాధలు తీరిపోవునుగాక, నీ కన్నీరు తొడవబడునుగాక, నీకు సమాధానము కలుగునుగాక, నూతన సంతోషము కలుగునుగాక, నూతన ఆరోగ్యము కలుగునుగాక, నూతనమైన ఆశీర్వాదం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం. సిగ్గుపడనీయవు, ఓడిపోనీయవు, పడిపోనీయవు, ఆగిపోనీయవు. సిగ్గుపడనీయవు, ఓడిపోనీయవు, ఆగిపోనీయవు, పడిపోనీయవు. నీకు నీవున్నావు, నిన్ను విడువనన్నావు, నీతో నడిపిస్తావు, నన్ను గెలిపిస్తావు. ఎన్ని అవమానములు కలిగినా, ఎన్ని నిందలలో నేను నిలచినా, కష్టకాలములో నేను నడచినా, అవహేళనలు నన్ను తరిమినా, ఎన్ని అవమానములు తరిమినా, ఎన్ని నిందలలో నేను నిలచినా, కష్టకాలములో నేను నడచినా, అవహేళనలు నన్ను తరిమినా. సిగ్గుపడనీయవు, ఓడిపోనీయవు, పడిపోనీయవు, ఆగిపోనీయవు. నాకు నీవున్నావు, నన్ను విడువనన్నావు, నీతో నడిపిస్తావు, నన్ను గెలిపిస్తావు. సిగ్గుపడనీయవు, ఓడిపోనీయవు, పడిపోనీయవు, ఆగిపోనీయవు. నాకు నీవున్నావు, నన్ను విడువనన్నావు, నీతో నడిపిస్తావు, నన్ను గెలిపిస్తావు.
అందరూ ప్రార్థనలోకి వచ్చండి. రాహిలమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. రాహిలమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలోకి వచ్చండి. ప్రభుని మాత్రమే తలంచుకుందాం. ఆయన నిన్ను దర్శించినాడు. వేదనలో దుఃఖంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో మగ్గిపోతూ ఉన్నారు, కుమిలిపోతూ ఉన్నారు. వారు పెట్టే బాధలు తట్టుకోలేకపోతున్నారు. వారు చేసే అకృత్యములు భరించలేకపోతూ ఉన్నారు. ఆ బాధల నుండి విడిపించడానికి, ఆ బంధకములు విడిపించడానికి ఇనప కొలిమి, అగ్ని కొలిమి వంటి ఇనప కొలిమిలో నుండి వారిని విడిపించడానికి, వారిని పాలు తేనెలు ప్రవహించే దేశము కనాను దేశమునకు వారిని నడిపించడానికి ఆయన దిగి వచ్చిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను నీ దుఃఖ బాధల నుండి, నీ కన్నీరు నుండి, నీ శ్రమల నుండి, నీ వేదన నుండి ఆయన నిన్ను విడిపించి కనాను దేశం అనబడినటువంటి పరలోక రాజ్యం, పరమ సంతోషం, ఆనందం, సంతోషం, నెమ్మది, సమాధానం, శాంతి, మనశ్శాంతి, ఆశీర్వాదం, అభివృద్ధి స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించడానికి ఈరోజు మన మధ్యకు దిగి వచ్చినాడు. ప్రభును మాత్రమే తలంచుకుంటూ ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్లుగా, ప్రతి ఒక్కొక్కరితో మనతో మాట్లాడినట్లుగా దేవుడు నన్ను చూసే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ స్థితి ఏమైనదో ఆయన చూసే దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను త్రోసివేయడు. ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడు, నీ చేయి పట్టుకుని ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన తండ్రి, మీ దయగలిగిన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు చెల్లించుకుని ఉన్నాం. ప్రభా, కృపగలవాడ, దయగలవాడ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు చెల్లించుకుని ఉన్నాం. ఆదరించగలిగిన వాడా, ఆశ్రయమైన దేవుడా, బలమైన దేవుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా కొండ కోట, మాకున్న ఆశ్రయమా, నీకే స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, అయ్యా నైనా 2025 సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి నీ కోగుట్లో భద్రపరిచి క్షేమమిచ్చి ప్రభా, 2026 సంవత్సరంలో దేవా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా జనవరి నెలంతా కాపాడి ప్రభా, ఫిబ్రవరి మాసములో 2వ తారీఖు ఉదయ కాలములో తండ్రి ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి ప్రభా, అయ్యా మీరిచ్చిన గొప్ప కృపను బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు చెల్లించుకుని ఉన్నాం. ప్రభా, దేవా నీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, కుటుంబ క్షేమాభివృద్ధి, ఆశీర్వాద పండుగలను ప్రభా ఏర్పాటు చేయడానికి అయ్యా మీ దాసులకు మీరు ఇచ్చిన పేరెప్పని బట్టి నీకు స్తోత్రములు, వందనములు చెల్లించుకుని ఉన్నాం. ప్రతి సంవత్సరము అయ్యా నాయనా నీకు స్తోత్రములు. ఇదే రీతిగా 5 దినములు నీ సన్నిధిలో గడపడానికి మీరు కృపనిచ్చు ఉన్న మా తండ్రి నీకు వందనములు చెల్లించుకుని ఉన్నాం. అదే రీతిగా నూతన సంవత్సరములో ప్రభా అయ్యా 5 దినములు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసిన మా తండ్రి నీకు వందనములు చెల్లించుకుని ఉన్నాం. కుటుంబ ఆశీర్వాద పండుగల్లోనికి అయ్యా మమ్మల్ని అందరినీ సమకూర్చిన దేవా నీకు వందనములు చెల్లించుకుని ఉన్నాం. ప్రభా, దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల కూడుకులో, ప్రారంభ కూడుకులో మేమున్నాము తండ్రి. నీకు స్తోత్రములు, వందనములు, నమస్కారములు చెల్లించుకుని ఉన్నాం. ప్రభా, దేవా నీకు స్తోత్రములు. అయ్యా సంవత్సరం అంతా కాపాడిన తండ్రి నీ సన్నిధిలో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా మమ్మల్ని, కుటుంబాలను, బిడ్డలను తండ్రి నీకు స్తోత్రములు. దైవ సేవకులను, సంఘమును, సంఘ బిడ్డలను తండ్రి కాపాడిన మా దేవానికి స్తోత్రములు. అయ్యా మీరిచ్చిన క్షేమమును బట్టి, మీరిచ్చిన ఆరోగ్యమును బట్టి తండ్రి, మీరిచ్చిన ఆశీర్వాదమును బట్టి ప్రభువా, మీరిచ్చిన ఈ కృపను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. దేవానికి స్తోత్రములు, వందనములు, నమస్కారములు చెల్లించుకుని ఉన్నాం. ప్రభువా, దేవానికి స్తోత్రములు. ఈ దినము చూడలేని వారు, ఈ ప్రార్థనలో అయ్యా ఏకీభవించలేని వారు
వారు అనేకులు మా ఎదుట నుండి భూమిలో సమానమైపోయారు, కానీ ఎందుకు పనికిరాని మమ్మలను తండ్రి అయ్యా మా దినములను పొడిగించి మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభువా అయ్యా ఈ కుటుంబ ఆశీర్వాద కొడుకుల్లోనికి అయ్యా మమ్మల్ని నడిపించిన తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. దేవానికి వందనములు 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 నమస్కారములు చెల్లించుకొనొచ్చు ఉన్నాం తండ్రి. దేవానికి స్తోత్రములు. యెహోవా చేత ఆశ్రదింపబడిన వారులారా లోనికి రండని పిలుస్తూ ఉన్న మా తండ్రి, దేవాని ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుందని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనొచ్చు ఉన్నాం ప్రభువా. అయ్యా నీకు వందనములు. అనేకమైన బలహీనతల చేత అయ్యా అనేకులు నలిగిపోయి పోతూ ఉన్నారు తండ్రి. దేవానికి స్తోత్రములు. అయ్యా చెప్పుకోలేని సమస్యల మధ్య, ఎవరు తీర్చలేని భారముల మధ్య, ఎవరికి చెప్పుకోలేని సమస్యల మధ్య అయ్యా ఎవరికన్నా చెప్పుతే ఏలన చేస్తారనే అయ్యా భారాలతో కష్టాలతో అయ్యా నలిగిపోతూ తండ్రి నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని అయ్యా నువ్వు దృష్టి ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నావు నాయనా. నీకు స్తోత్రములు. శాంతి లేదు, సమాధానము లేదు అయ్యా, సంతోషము లేదు, నెమ్మది లేదు తండ్రి. ఎటు చూసిన వేదనే, దుఃఖమే, కన్నీరే, కష్టములే ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నావు. బిడ్డలను బట్టి నైనా అయ్యా కుటుంబాలను బట్టి తండ్రి అయ్యా నీకు స్తోత్రములు. ఎన్నో భారములతో నీ సన్నిధిలోనికి భారమంతా మోసుకొని నీ సన్నిధిలోనికి వచ్చాం ప్రభువా. దేవా నీకు స్తోత్రములు. నువ్వు తీర్చగలిగిన శక్తిమంతుడువు అయ్యా నాయన, విడిపించగలిగిన శక్తిమంతుడువు తండ్రి. అయ్యా మాకు పట్టిన బంధకములను తండ్రి అయ్యా తెంచివేయగలిగిన శక్తిమంతుడా నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా నీకు వందనములు చెల్లించుకొనొచ్చు ఉన్నాం. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. ఈ ప్రారంభ కూడికలో ఒక్కొక్కరిని మీరు దర్శించండి తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా వందనములు చెల్లించుకొనొచ్చు ఉన్నావు. ఎవరు కట్టబడి ఉన్నారో, ఎవరు వేదనతో కృంగిపోతూ అయ్యా నలిగిపోతూ తండ్రి ఒదిగి ఒదిగి నీ సన్నిధిలో నాయన తమ హృదయాన్ని కుమ్మరించి ఏడుస్తూ ఉన్నారో తండ్రి నీకు స్తోత్రములు వందనములు నమస్కారములు చెల్లించుకొనొచ్చు ఉన్నాం ప్రభువా. అయ్యా దృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దర్శించండి, బలపరచండి నైనా. దేవానికి స్తోత్రములు వందనములు నమస్కారములు చెల్లించుకునొచ్చున్నాం. ఎవని మనస్సు నా మీద అనుకుంటుందో వారు నేను పూర్ణ శాంతి గలవారిగా కాపాడతానని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా మనసు కుదురు లేదయ్యా, మనసుకు నెమ్మది లేదయ్యా, కుటుంబాల్లో సంతోషము లేదయ్యా. దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీపై ఆనుకొని నీపై ఆధారపడి తండ్రి అయ్యా ఈ మధ్యాహ్న సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రములు. ఒక్కొక్కరిని మీరు దర్శించండి, బలపరచండి నాయన. అయ్యా సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరు అశ్రద్ధగా లేకుండా కుటుంబాలు తండ్రి నీ సన్నిధిలో ఏకభవించే భాగ్యం మీరు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు వందనములు నమస్కారములు చెల్లించుకొనొచ్చు ఉన్నాం ప్రభువా. మీరే దర్శించి బలపరచండి. ఈ ప్రారంభ కూడికలో మీరు మాతో ఉండండి తండ్రి. అయ్యా మాలో ఉండండి ప్రభువా. ఇంకా జరగవలసిన కూడికలన్నీ జయకరముగా మీరే జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా పిలువబడిన దైవ సేవకులను, నిలవబడబోతున్న దైవ సేవకులను తండ్రి మీ ఆత్మ చేత నింపండి ప్రభువా. అయ్యా ఏ రోజుకి ఏ దినానికి కావలసిన వాక్యము ఆ దినము మీరు మాకు అందించండి తండ్రి. నీకు స్తోత్రములు వందనములు నమస్కారములు చెల్లించుకొనొచ్చు ఉన్నాం ప్రభువా. దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రయాణాల్లో వచ్చే వారికి క్షేమం మీరు దయచేయండి తండ్రి. అయ్యా ఆశీర్వాదకరముగా, సంతోషకరముగా, సంగమునకు జయకరముగా, నీ నామానికి మహిమకరముగా ప్రభువా ఈ కూడికలు జరగాలి తండ్రి. నీకు స్తోత్రములు. అడ్డంకులు ఆటంకులు తొలగించండి ప్రభువా. అయ్యా దేని వల్లను ప్రభువా ఆటంకము కలగకుండా తండ్రి అయ్యా 5 దినాలు సంపూర్తిగా జరగడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రములు. అందరికీ ఆరోగ్యములు మీరు దయచేయండి. ఎవరికి ఏ బలహీనతలు, శోధనలు రాకుండా కాపాడండి తండ్రి.
దేవానికి స్తోత్రములు వందనములు చెల్లించుకుని ఉన్నాం ప్రభువా. ఒక్కొక్కరిని మీరు దర్శించి బలపరచండి. ఈ ఉదయకాల కొడుకులనికి నడిపించిన మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా, స్తోత్రముల ద్వారా, ఆరాధన ద్వారా మహిమందుకున్న తండ్రి మీకు వందనములు చెల్లించుకుని ఉన్నాం ప్రభువా. అయ్యా అప్పుడు మీద ఆశలు నిలబడి అయ్యా ఈ దినమును ఆయన వాక్యము బోధించు ఉండగా ప్రభువా మీ ఆశల్లో నుండి మీరే మాతో మాట్లాడండి. అయ్యా సంఘమంతటికి కావలసినటువంటి వాక్య వర్తమానము మీ దాసుల్లో నుండి మీరు మాతో మాట్లాడండి. మా అందరికీ వినగలిగిన చెవి, గ్రహించే మనసు, కూర్చుండగలిగిన కుదురుపాటు, వినే ఆసక్తి, వినే ఆత్మ ఒక్కొక్కరికి మీరు దయచేయండి తండ్రి. ఈ 5 దినాలు ప్రభువా అయ్యా సంతోషకరముగా నీ సన్నిధిలో గడిపే భాగ్యము మాకు ఒక్కొక్కరికి మీరు దయచేసి బలపరిచి వాడుకొనమని మమ్మల్ని కొనుపోటుకు మేఘాసుడిత వేగముగా రాని ఉన్న యేసువారి పుణ్య పాదములు పట్టుకొని ఎనిమిది ఏడు మిక్కులు బ్రతిమలాడిచి అడుగుచున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దారే. మా చేతులు ఇస్తారు కానీ స్తోత్రాలు చెప్తలేదు. స్తోత్రం 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 స్తోత్రం. మరింతవరకు ఆరాధన చేస్తున్న కోయిల్ టీం వారికి, ప్రార్థించిన మరి రాహీలమ్మ గారికి, కుడి ఉన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము. మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మరలా ఈ 2026వ సంవత్సరంలో కూడా మరి ఆత్మీయ క్షేమాభివృద్ధి ఆశీర్వాద పండుగల్లో మరి మనమందరము కలిసి దేవునిని స్తుతించడానికి దేవుడు కృపను మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. లోకములో అనేక మందికి లేది భాగ్యము. దేవుడు మనకు ఈ సమయాన్ని, తరుణాన్ని ఇచ్చి మనం ప్రార్థించిన రీతిగా మరి దేవుని కృపను బట్టి మరలా దేవుని సాన్నిధ్యములో ఈ ఆత్మీయ క్షేమాభివృద్ధి కూడికలలో 2వ తారీఖు మొదలుకొని 6వ తారీఖు వరకు ఇంచుమించు 9 కూడికలు మన మధ్యలో జరుగుతున్నాయి. ఎన్ని కూడికలండి? 10 కూడికల. సాయంత్రం కూడా శుక్రవారం సాయంత్రం కూడా ఉంటుందా? శుక్రవారం సాయంత్రం కూడా ఉంటుంది అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని కూడికలండి? 10 కూడికలు. 10 కూడికల్లో మనం అందరము కూడా ఏ కూడిక కూడా తప్పిపోకుండా అందరూ రావాలని మీకు ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈరోజు ఎప్పటికి వచ్చారు? పేపర్లోనేమో ఉదయం 10 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ప్రకటించారు. కనుక దయచేసి ఈరోజు ఆలస్యమైంది కానీ మరి సాయంత్రం నుంచి ప్రతి ఒక్కరూ 6 గంటలకి, రేపు ఉదయకాలం నుంచి 10 గంటలకి సిద్ధపడి రావాలని మీకు మనం చేస్తున్నాను. ఎందుకంటే మనం కొండలు కడుక్కొని పనేమి లేదు, ఒళ్ళు కడుక్కొని వచ్చేస్తామే దేవుని మందిరానికి. అర్థమవుతుందా? ఎంత పెందలకడే వచ్చి దేవుని సన్నిధ్యములు ప్రార్థిస్తే అంత దేవుడి ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. దయచేసి మరి దేవుని మహాకృపను బట్టి పేపర్లో ప్రకటించిన ప్రతి దైవజనులు వారి సమయాన్ని బట్టి వారు వచ్చి ఇక్కడ వాక్యాన్ని అందించడానికి సిద్ధపడుతున్నారు. కనుక మరి ఈ సమయంలో మరి కన్వీనర్గా మన మధ్యలో ఉన్న దైవజనులు మరి మీకయ్య గారు మన మధ్యలో ఉన్నారు. ఈ కన్వీనర్ ఈ మీటింగులకి, ఈ ఆత్మీయ క్షేమాభివృద్ధి కూడికలకు మరి వారు అధ్యక్ష వహించి నడిపిస్తూ ఉంటారు. కనుక కొన్ని నిమిషాలు వారు మన మధ్యలో ఉండి కొన్ని మాటలు, సంఘానికి కావలసిన హెచ్చరిక మాటలు చెప్పి తరువాత మరి దైవజనులు, సంఘ కాపరి గారు, ఆత్మీయులు, మరి దేవుని చేత వాడబడుతున్న దైవజనులు మహిమరాజయ్య గారు వాక్యాన్ని అందిస్తారు. మరి ఈ రాత్రికి మరి దైవజనులు మరి ప్రభుదాసయ్య గారు రాబోతున్నారు. ప్రతి ఒక్కరూ పెందల కడే సర్దుపడి రావాలని మీకు మనం చేస్తున్నాను. రేపు పగలు, రేపు రాత్రికి, అలాగే ఎల్లుండి బుధవారము మరి దైవజనులు కృష్ణపర గారి కుటుంబం మన మధ్యలో రాబోతుంది. లక్షవారము దైవజనులు మెరిషిబా గారి కుటుంబం మన మధ్యలోకి రాబోతుంది. రాత్రి పగల వారు ఉంటారు 2 రోజులు. కనుక మీరందరూ కూడా సిద్ధపడి దేవుని సన్నిధ్యములో రావాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న దైవజనులు మీకయ్య గారికి ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. వారు వస్తూ ఉండగా అందరూ చప్పట్లు కొడితే వారికి సమయం ఇద్దారు.
హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన సంఘ కాపరి గారైన మహిమరాజయ్య గారికి వందనాలు, అలాగే దేవరమ్మ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అధ్యక్షులైన వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అమ్మగారు మన మధ్యలో లేదు, దూరంలో ఉన్నారు, అయినప్పటికీ అమ్మగారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి సంఘ పెద్దలైన వారికి, యవనస్తులైన వారికి, అభిషేకించబడిన వారికి, మరి కొరియర్ వారికి, మరి శ్వాసలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మంచిది ప్రియమైన శ్వాసులారా, అయ్యగారు చెప్పిన ప్రకారముగా ఎవరికి లేని ధన్యత దేవుడు మరొకసారి మనకి అనుగ్రహించారు. అందరూ కూడుకులు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు, మంచిదే. కానీ అయ్యగారికి దేవుడు ఇచ్చిన తలంపు ఏంటి అంటే ఆత్మీయ క్షేమ అభివృద్ధి పండుగలు. ఆత్మ క్షేమంగా ఉండాలి, ఆత్మ బలపరచబడాలి. అందరూ శరీరాకారంలో అన్ని విధాలుగా బోధిస్తూ ఉన్నారు, మంచిదే. కానీ అయ్యగారు తలంపు ఏంటంటే ఆత్మ బలపరచబడాలి. మనలో ఏమున్నాయి? శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఆత్మ బలపరచబడితే శరీరం ఆటోమేటిక్గా అభివృద్ధిలోనికి వచ్చేస్తుంది. ఆత్మ బలపరచబడాలి. ఆత్మ బలపరచబడకపోతే లోకములో ఏది ఉన్నా ఎన్ని ఉన్నా అది దేవుని దృష్టిలో నీతిగా ఎంచబడేది కాదు అని పరిశుద్ధ గ్రంథాలు బోధిస్తూ ఉన్నాయి. అందును బట్టి అయ్యగారికి ఇచ్చిన తలంపును బట్టి అయ్యగారుతో దేవుడు మాట్లాడుటను బట్టి గుడివాడ ప్రాంతములో యేసు మరియమ్మ గారి ద్వారా దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడిన విధమును బట్టి అయ్యగారికి ఇచ్చిన తలంపులు, దేవుడిచ్చిన వాగ్దానములు నెరవేర్చబడాలి కనుక అని అయ్యగారు ఈ కూడికలను ఏర్పాటు చేశారు. ఈ కూడుకులు శరీరాకారానికి మంచిదే, ఆత్మీయంగాను మంచి. ఈ రెండు బలపరచబడాలి. శరీరం ఒకటి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు వచ్చారంటే నశించిన దానిని వెదకి. ఏమి నశించిపోతుందంటే ఆత్మలు నశించిపోతున్నాయని. ఆయన వచ్చి శరీరాకారములో ఉన్నవారిని రక్షించారు, ఆత్మలను బలపరిచారు. చివరికి ఆయన శిశువులను ఏర్పాటు చేసుకున్నారు, ఆయన సింహాసనం వద్దకు తీసుకుని వెళ్ళారు. అలాగే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దేవుని ఏర్పాటును బట్టి ఏం చేయాలి అంటే ఆత్మ బలపరచబడాలి. అందును బట్టి అయ్యగారికి ఆత్మల భారము ఉండుటను బట్టి దేవుడు ఈ పండుగలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆత్మీయ క్షేమాభివృద్ధి ఆశీర్వాద పండుగలు. ఆత్మకు కావాలి బలము, ఆత్మకు కావాలి శక్తి. ఆత్మ నడిపింపు లేకపోతే మనం ముందుకు కొనసాగినా అది దేవుని ఎదుట వ్యర్థముగానే ఉంటుంది అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అందును బట్టి ప్రేమని శ్వాసలారా 2 వాక్యాలు మనం చూసుకుని ఒక్క 20 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు అయ్యగారు మనకి. దాన్ని బట్టి మనము ఒక్క 2-3 వాక్యాలు చూసుకుని వాక్యాన్ని ముగించుకుందాము. ఇక్కడ మనం చూస్తే అపోస్తుల కార్యములో 20వ అధ్యాయం 31వ వచనము చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 31వ వచనము. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీటిని విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతునని మీకు జ్ఞాపకము చేసుకోండి. అయ్యగారు 2 సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ వస్తున్నారు. మన ఆత్మ అభివృద్ధి కొరకు ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారో ఈ కూడికలు. మాకు అభివృద్ధి ఉన్నదా లేదా అనేది ఎవరి మట్టుకు వారు జ్ఞాపకం చేసుకుని నేను పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. చివరికి చదువుకొచ్చినాం.
ఇప్పుడు దేవునికి ఆయన మైకు పెట్టకూడదా? కృపావాక్యమునకును మిమ్ముని అప్పగించుచున్నాను. దేవుని కృప చదవండి. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును ఏం చేస్తాగంట? క్షేమాభివృద్ధి ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడుటకును స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. దేవుడు మన ప్రభువు శక్తిమంతుడు. ఎందుకని? ఆత్మ క్షేమము కలిగించడానికి, ఆశీర్వదించడానికి, పరిశుద్ధపరచడానికి ఆయన సమర్థుడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ సమర్థుడైన దేవుడు మన మధ్యలో ఉన్నారు కనుక, నిన్ను నన్ను కలుగ చేసిన దేవుడు కనుక ఆయన మన మధ్యలో ఉన్నారు. బోధిస్తూ 2 సంవత్సరాల నుంచి బోధిస్తూ వారికి చెప్తున్నాడు. ఆయన క్షేమాభివృద్ధి కలిగిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, మీరు స్వాస్యముగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడని చెప్తూ ఉన్నారు. అలాగే ప్రియమైన స్వాస్థులారా, మరొక మాట జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 5:1-2 వచనాలు చదువుకుందాం. ఏది ఏమైనా కానీ ఆత్మ బలపరచబడాలి అని దేవుని ఉద్దేశం ఉంది కనుక యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన బోధిస్తున్న బోధ కూడా మనకి తేటగా బయలుపరచబడుచున్నది. చదవండి. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి నిలిచి ఉండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధించెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీవు నేను పరలోక రాజ్యమునకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవుడు పరలోకము నుండి శరీరాకారములోనికి మనలను పంపించారు. అందును బట్టి ఇప్పుడు మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఎక్కడికి వెళ్ళాలి? మనం పరలోక రాజ్యం వెళ్ళాలి. దేవుని ఏర్పాటు కలిగిన రాజ్యానికి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. శరీరము విడవబడుతుంది, ఆత్మ ఆయన ఏర్పాటు కలిగిన ఆయన యొద్దకు వెళుతుంది. ఆయన వద్దకు వెళ్ళాలి అంటే ఆత్మ బలపరచబడాలి, ఆత్మ చిత్తపాటు కలిగి ఉండాలి. శరీరము నువ్వు ఎంత చిత్తపరచుకున్నా, శరీరమును నువ్వు ఏది శుద్ధి చేసుకున్నా, ఏది ఏమైనా ప్రయోజనము లేకపోవచ్చు. కానీ శరీరానికి చేసినదంతయు అది వ్యర్థముగా పోవచ్చునేమో. కానీ ఆత్మ విషయమై దీనులైన వారిది ఏం జరుగుద్దంట? యేసు ప్రభువు బోధించుకున్న బోధలు కూడా అదే. ఆత్మలను బలపరచాలి, ఆత్మలను చిత్తపాటు కలిగించాలి, ఆత్మలను మరలా తిరిగి నా యొద్దకు తీసుకుని వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం కూడా అదే. అందును బట్టి ఆయన శరీరాకారంలో ఉన్న వారిని దేవుడు స్వస్థపరిచారు. చివరికి ప్రాణం కోల్పోయిన వారిని లాజరు గారితో సైతం తిరిగి లేపారు. అయినప్పటికీ ఆయన ఉద్దేశం ఏమైందంటే ఆత్మలు బలపరచబడాలి. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించినప్పటికీ ఆయన రక్తములో కడగబడిన వారు మాత్రమే ఆయన రాజ్యానికి వారసులు అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మ సిద్ధపాటు కావాలి అని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి ప్రియమైన స్వాస్థులరా, అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటున్న మాట ఏంటంటే ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో అందరూ దేవుని కుమారులు అనబడుదురు అని ప్రభు చెలవిస్తూ ఉన్నారు. అందుని బట్టి మనము కూడా మరి యొక్క వాక్యాన్ని చూసుకుని అయ్యగారికి సమయం ఇచ్చేద్దాము. మరి మనం జాగ్రత్తగా చూసినట్లయితే నిర్గమ కాండంలో 8:18 అక్కడ దేవుడు ఆ కాలంలో అద్భుతాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు, ఐగుప్తులో సూచక్రియలు చేశారు. అక్కడ కొన్ని పేర్లు పంపించారు. పేర్లు అవి కూడా ఆ మంత్రిజ్ఞులను, తర్వాత
జ్యోతిష్కులను చూసి వారు కూడా చేశారు. కానీ మోషే గారు దేవుడు మోషే గారు చేయించిన అద్భుతాల ముందు వాళ్ళ అద్భుతాలు ఏమాత్రమును పనికి రాలేదు, ప్రయోజనము కాలేదు. వారు అంటున్నారు ఇది దైవశక్తి అయి ఉన్నది అంటున్నారు. ఆ యొక్క ఫరో రాజుతో చెప్తున్నారు, అయ్యా ఏంటయ్యా మీరు అలా చేశారు, అన్నీ మనం వాడిపోతున్నాయి, మనం ఓడిపోతున్నాం. ఆ మోషే ఒంటరిగా ఉన్నప్పటికీ, మోషే ఆరోన్లు ఉన్నప్పటికీ ఇద్దరే కనబడుతున్నారు, కానీ వారి క్రియలే బలంగా కనబడుతున్నాయి, వారి క్రియలే ఆశ్చర్యంగా ఉన్నాయి, వారి క్రియలే అద్భుతకరంగా ఉన్నాయి, ఎందుకు మనం ఓడిపోతున్నామని రాజు అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, వారు అంటున్నారు, ఆ జ్యోతిష్కులను మంత్రికులను అంటున్నారు, అయ్యా ఇది దైవశక్తి. దేవునికి స్తోత్రం. దైవశక్తిని బట్టి వాళ్ళు అంటున్నారు, అన్యులుగా ఉన్నవారు అంటున్నారు, దేవునిలో లేనివారు అంటున్నారు, దేవునికి వ్యతిరేకంగా పనిచేసేవారు అంటున్నారు, ఇది దైవశక్తి. దేవునికి స్తోత్రం. ఆ దైవశక్తిని మనం పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో ఆయన ఆత్మను పంపించారు. ఇది పరిశుద్ధాత్మ యుగంలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మన ఆత్మకు సంధిస్తే తప్ప, పరిశుద్ధాత్ముడు మన ఆత్మలో లేకపోతే మనం ఎందుకు పని చేయము. సంసోను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న సంసోను కూడా ఒక రోజున ఆయన బలముగా పనిచేస్తుంటే వేల కొలది జనాన్ని కూలగొడుతుంటే వారు అంటున్నారు, అయ్యా ఇది దైవశక్తి అయి ఉన్నది అంటున్నారు. ఏమైందంట? ఆ దైవశక్తి మనలోనికి వస్తే, ఆ దైవికమైన శక్తి మనం సంపాదించుకుంటే మనకి అన్నీ దేవుడు ఇస్తారు. దేవునికి స్తోత్రం. మన ఆత్మ స్థిరముగా లేకపోతే శరీరాకారములో ఏది చేసినా అన్నీ శూన్యముగానే కనబడవచ్చు, కానీ ఆత్మ కార్యాలు మనం జరిగిస్తే దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ కార్యాలు మనము జరిగించవలసిన వారం అయి ఉన్నాం. అందును బట్టి పౌలు గారు ఒక మాట చెప్తూ ఉన్నాడు. పౌలు గారు తీతుకు రాసిన 2వ అధ్యాయం 12వ వచనములో ఒక మాట కనబడుచు ఉన్నది. మనము భక్తిహీనతను భూలోక సంబంధమైన దురాశలను, ఇప్పుడు మనకు ఏం కలుగుతుందంట? దురాశలను, పైకెళ్ళు, పైన మొదట వచ్చిన భక్తిహీనత మనకు ఏం కనబడుతుంది అంటే భక్తిహీనత కనబడుతుంది. ఆ భక్తిహీనత ఎందులో ఉన్నదో, ఎందుకు భక్తిహీనులమయ్యామో అక్కడ వాక్యం బోధిస్తున్నాడు పౌలు గారు. చదవండి. మనకు భక్తిహీనత ఎందుకు వస్తుందంటే ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన మనకి కొన్ని దురాశలు ఉన్నాయి. 17వ వచనం చూస్తే పైన 17వ వచనములో ఏం కనబడుతుంది? పూర్తి పైకి వెళ్ళి, కొద్ది పైకి వెళ్ళి, మొక్క వచనం పైకి వెళ్ళి, ఒక్క వచనం 17 వచనానికి వెళ్ళి 11 ఏలయనగా 11 వచ్చిన ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. భక్తిహీనత మనకి ఎందుకు వస్తుందంటే దురాశలు మనము విసర్జించాలి. దురాశ మనకుంటుంది. పగలంతా ఒకసారి 1 గంటకు పనిచేసి వస్తూ ఉంటారు, మళ్ళా సాయంత్రం మళ్ళీ పిలుస్తుంటారు, 3వ పూట కూడా వెళ్తూ ఉంటారు. అది ఎప్పుడంటే ఏమి పని లేనప్పుడు వెళ్ళవచ్చు, కానీ ఇలాంటి కూడుకులప్పుడు రాత్రిపూట అయినా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఎప్పుడు పని చేయాలి? ఈ 5 రోజులు పనికి వెళ్ళకపోయినా పర్వాలేదు, వ్యాపారం చేయకపోయినా పర్వాలేదు, వ్యాపారం మీద దృష్టి మనం ఉంచకూడదు. కాబట్టి దేవుని ఉద్దేశం ఏమై ఉందంటే నీ మనసు ఎక్కడుండాలి అంటే ఎక్కడుండాలి? మందిరములో ఉండాలి. మన ఆత్మలు బలపరచబడాలి, మన ఆత్మలు శుద్ధీకరించబడాలి, మన ఆత్మలు ఆశీర్వదించబడాలి అంటే మందిరములో మనం 5 రోజులు ఉండాలని రాత్రి ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఉపవాసం ఉండి పాల్గొనాలనుకుంటున్నాను
అంటున్నాడు. మంచి దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాటకు లోబడి దేవుని ఏర్పాటు కలిగిన సన్నిధిలో మనం ఉంటే ఆయన మనకు ఏమి కావాలో మనం అడగక ముందే ఆయన సిద్ధపరిచి ఉంచుతాడు అని నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో నిలకడగా లేకపోవటను బట్టి, దురాశ మనకు ఉండుటను బట్టి ఈ రూపాయి ఇంకో రూపాయి పోగేద్దాం అని ముందు కొనసాగుతాం. ఎప్పుడూ చేయాలంటే ఏమీ పని లేనప్పుడు పోగేసుకోవచ్చు, కానీ దైవ మందిరములో ఈ పనులు ఉన్నప్పుడు, ప్రార్థనలు ఉన్నప్పుడు, కోటాలు ఉన్నప్పుడు దైవ మందిరములో పాల్గొనుట కంటే మరొక మంచి పని లేదు. అలాగూ మేము మగవారు కూడా అందరికీ చెప్పండి, ఆడపిల్లలకి చెప్పండి, అందరి కుటుంబీకులు ప్రారంగా మందిరంలోనికి రండి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. వస్తే శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను వెతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. పరిశుద్ధ గ్రంథం బోధించేది ఏంటంటే ఆయన మహాదేవుడు గనుక ఈ శరీరాకారంలో ఉన్న మనుషులమైన మనము ఎలా జీవించాలంటే ఎలాగంటే భక్తితోనూ నీతితోనూ పరిశుద్ధతతోనూ మనం ఈ బ్రతకాలంటే ఈ లోకంలో ఇవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే ఆత్మకు శుద్ధి కలుగుతుంది, శరీరానికి క్షేమము వస్తుంది, సర్వ సమృద్ధి దేవుడు మనకిస్తున్నాడు. అటు కృప దేవుడు ఈ 5 రోజులు కూడుకుల ద్వారా మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి మీకు స్తోత్రాలు. మీరు ఏర్పాటు కలిగిన ఈ మాటలను మీరు దీవించమని ప్రతి ఒక్క హృదయములో మీరు నాటింపచేసి వాక్యానుసారంగా జీవించుటకు సహాయము చేసి మహిమ పొందుమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఇంతవరకు చక్కని మాటలు, ఆత్మీయమైన మాటలు అందించిన దైవజనులకు ఒకసారి అందరూ చప్పట్లు కొడతారా? అర్థమైందా? మీకు చెప్పిన మాటలు అర్థమైనయా? అర్థం లేదా? మనసు ఇక్కడ ఉంటే అర్థమవుతుంది. మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతే, మనసు ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు పక్కన ఉన్నవాడు గిల్లినా అర్థం అవుతావు, స్పర్శ ఉండదు కదా. దయచేసి దేవుని మందిరంలో భక్తుడైన సొలొమోను అంటాడు, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట. మనం ఎక్కడికి వచ్చాం? దేవుని మందిరానికి వచ్చాం. జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణము, నా శరీరము అమ్మా ఏం వేయాలి? కేకలు వేయాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడా? దేవుని సన్నిధిలో కేకలు వేయాలంట. ఎందుకు కేకలు వేయాలంటే నశించిపోతున్న మన ఆత్మీయ జీవితంలో, అయ్యా నేను నశించిపోతాను, ఇచ్చే నరకానికి వెళ్ళిపోతాను, నన్ను రక్షించు ప్రభు అని కేకలు వేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 10 దినాలు ఎందుకు? నశించిపోతున్న ఆత్మలో ఆ భారమును బట్టి మరి దైవజనులు చక్కగా మరి 10 దినాలు 10 కూడికలలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనమందరము కూడా మరి సిద్ధపడి ప్రతిరోజు పెందలకడి రావాలని మీకు మనవి చేస్తూ మరి ఈ సమయంని మరి దైవజనులు మరి సంఘ కాపరి గారు ఆత్మీయులు దేవుని చేత వాడబడుతూ అనేక మందిని రక్షించి దేవుని కొరకు ప్రయాసపడుతున్న మరి దైవజనులు మహిమరాజయ్య గారు ఈ సమయంలో వాక్య పరిచర్య చేస్తారు. ఈ సమయం వారు వస్తూ ఉండగా అందరూ చప్పట్లు కొడితే దేవుని సమయాన్ని వారికి సమయాన్ని ఇస్తున్నాను. దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆత్మీయ క్షేమాభివృద్ధి ఆశీర్వాద పండుగలోనికి పాల్గొన్నటువంటి ఆత్మీయులను మీ అందరికీ మా హృదయపూర్వకమైన నిండు వందనాలు మీకు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. బాగున్నారా? బాగున్నాం. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. సంతోషంగా ఉన్నారు సార్? చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి మంచి సదవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. అలాగే మరి సంఘ పెద్దలైన వారికి,
మరి అలాగే దైవ సేవకులైన వారికి మా ప్రత్యేక వందనాలు. అధ్యక్షత వహించి కార్యక్రమం నడిపిస్తున్న దైవజనులు డేవిడ్ గారికి మా ప్రత్యేక వందనాలు. అలాగే సభల కన్వీనర్ గారు ఎంతవరకు మంచి శుభాలు మనకు తెలియజేశారు. మేకయ్య గారికి మా ప్రత్యేక వందనాలు. ఆర్కెస్ట్రా బిడ్డలకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. క్వైట్ వారికి వందనాలండి. అలాగే ఉదయకాలం వచ్చి వంటలు పరిచయం చేస్తున్న బిడ్డలకు ప్రత్యేక వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 5 దినాలు 10 కూటములు, 5 దినాలు కూటం మరి మీటింగులు పెట్టడం అంటే కష్టమంటారా సులువంటారా చెప్పండి? కష్టముతో కూడినది, ఖర్చుతో కూడినది, భారముతో కూడినది, ప్రయాసతో కూడినది. అయినప్పటికీ అది మనకు మేలుకరమై ఉన్నది. దేనికి స్తోత్రం. అది ప్రయోజనకరమైన ఉన్నది అని అనుకున్నప్పుడు మనం ఎంతైనా చెప్పండి కష్టపడతాం, మనం ఎంతైనా ప్రయాసపడతాం. ప్రయాసకు ఫలం వస్తుంది అనుకున్నప్పుడు మనం ఎంతైనా కష్టపడతాం. దేనికి స్తోత్రం. శరీర జీవితంలో కష్టపడుతున్నాం మంచిదే, మరి ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏం చేయాలి? కష్టపడాలండి. మరి 5 రోజులు పెట్టడానికి గల కారణం ఏంటంటే 2007వ సంవత్సరంలో మరి మా ఆత్మీయ తల్లిగారు యేసు మరియమ్మ గారు క్రింద చెరువుల దగ్గర అప్పుడే కొత్తగా చేపల చెరువు తవ్వి, రొయ్యల చెరువులుగా ఉండేవి, చేపల చెరువు తవ్వి ఆ స్థలము 1/2 ఎకరం ప్రభు పూడ్చమన్నారు. అక్కడ స్థలం పూడ్చి మొట్టమొదట మరి అక్కడ అమ్మగారు వచ్చారు. చెరువులో నీళ్ళు పెట్టిన తర్వాత మరి ఫస్ట్ వచ్చి అమ్మగారు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ గృహానికి మందిరానికి పునాదులు మరి వేయడం జరిగింది. ఆ రోజు కొంతమందికి బాప్తిసం కూడా చెరువులో, కనానపురం చెరువులో బాప్తిసం ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రభువారు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే 5 రోజులు మీటింగులు పెట్టాలి కుమారుడు అన్నారు. దానికి స్తోత్రం. మామూలుగా నా మనస్సు ప్రకారంగా అయితే 3 రోజులు లేక 2 రోజులు పెట్టేవాళ్ళం. కానీ ఆనాడు ప్రభువారు చెప్పిన మాటకు నేను భారము వహించి బాధ్యత వహించి ఈనాడు 5 రోజులు పెట్టడానికి మరి కారణమైనది. మంచిది. మరి అదొక దేవుని యొక్క సంకల్పం. మరొకటి ఏంటంటే 2012వ సంవత్సరంలో మరి అప్పుడు స్థలము పూడ్చి కొత్తగా చిన్న తాటాకులు పాక ఏమండి ఒక పశువుల పాక లాంటిది ఫస్ట్ వేయడం జరిగింది. ఆ సంవత్సరం మరి జనవరి నెలలో, ముందు సంవత్సరం వేస్తాం, జనవరి నెలలో మరి మీటింగ్స్లు ఏర్పాటు చేసామండి. అరకులో నుండి దైవ సేవకులు వచ్చారు. అప్పుడు ఫస్ట్ ప్రారంభమైంది మరి ఈ కోటాలు ప్రతి సంవత్సరం జనవరి నెలలో పెట్టాలనే మరి ఆలోచన. మరి తర్వాత కొన్ని సంవత్సరాలు మరి సభలుగా పెట్టలేకపోయాం, కానీ ఉపవాస కోటాలుగా జరిగించడం జరిగిందండి. ఇప్పటికీ ఇది మరి తర్వాత అక్టోబర్ నెలలో కోటాలు ఇంచుమించు ఒక 5 సంవత్సరాల నుండి అక్టోబర్ నెలలో కూడా అప్పుడే ప్రారంభమైంది. అప్పటి నుండి కూడా అక్టోబర్ నెలలో ఉపవాస కోటాలు జరుగుతున్నాయి. ఒక 4 సంవత్సరాల నుండి అవి కూడా సభలుగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇవి కూడా దేవుడు కొన్ని మరి తర్వాత మరలా రూపాంతరం చెంది మరలా ఇవి కూడా సభలుగా మార్చడానికి దేవుడు కృప చూపించాడు. చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఇది 15వ వార్షికోత్సవం. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 15వ వార్షికోత్సవంలోనికి దేవుడు మనను నడిపించాడు. మరి అప్పటి నుండి ఇప్పటికీ దేవుడు సంఘాభివృద్ధి కలుగు చేశాడు, మందిర అభివృద్ధి కూడా దేవుడు కలుగు చేశాడు, ఆత్మల అభివృద్ధి కూడా కలుగు చేశాడు. అందుకే ఆత్మీయ క్షేమాభివృద్ధి ఆశీర్వాద పండుగలు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి లైవ్ మళ్ళీ వాక్యం సపరేట్ వాక్యం రావడానికి చేస్తారా, అలాగే కంటిన్యూ చేస్తారా? ఒక చిన్న చరణం పాడుకుని మరి వాక్యంలోనికి వెళ్దాం. నా హృదయమెంతో జీవము గల దేవుని